ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఎలా ఆన్సర్లు ఇస్తారో చూద్దాం. నాలాంటి ఒక సోమరిపోతూ చేతిలో ఒక యాపిల్, ఒక బనానా, ఒక ఆరెంజ్, ఒక సీతాఫలకాయ ఉన్నాయి, ఏది ఫస్ట్ తింటాడు? అన్ని చేతిలో ఉంటే ఎట్లా తింటారు భయ? చేతిలో 4 ఉన్నాయి కదా, ఎట్లా తింటారు? అవి పక్క పెట్టి తింటారు. నీకు అట్లా అర్థమైందా? అన్ని మిక్సీ వేసి జ్యూస్ చేసి తాగిస్తాడు అనమాట. కదా అందుకని ఇవి అలాంటిది ఏమైనా ఉంటే ఆవిడ చెప్పమ్మా, ఆవిడ వంటలో వాడుతుంది ఆవిడ. కుక్కర్ తీయడం అంటే టైం లేట్ అయిపోతుంది కదా, సో అన్ని మిక్సీ వేసేసిన అనుకో తొందర అయిపోతుంది, తాగేసేవచ్చు. నువ్వు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నావు, నాకు అర్థమైంది. వెరీ గుడ్, సూపర్. వాడు ఏం తినాడన్నా? ఏ అన్నా సోమరిపోతుందన్నా, ఏం తినాడు? అది తినాలన్నా గానీ బద్ధకం కదన్నా. ఇక్కడి నుంచి తీసుకొని నోటి దగ్గరికి తినాలి, మళ్ళీ అనాలి, అదంతా కూడా కదన్నా, కష్టం కదన్నా. అందుకే ఏం తినాడు? మీ చుట్టాలనుకుంటా. ఆపిల్ ఆపిల్ ఎందుకు ఎందుకు ఎర్ర ఉంటాయి కాబట్టి ఏంట్రా నీ కలర్ కాంబినేషన్? నాకు అర్థమే కావట్లేదు దాని. ఆపిల్ యాపిల్ ఎందుకు? బనానా అయితే తొక్క తీయాలి, కస్టర్డ్ ఆపిల్ అయితే అవన్నీ తీసి తినాలి, సీతాఫలం అయితే ఆపిల్ అయితే డైరెక్ట్ తినేయచ్చు కదా. అరటిపండు తొక్క తీయాలి కదా. యాపిల్ మధ్యలో గింజలుంటే పైన ముచ్చుకుంటారు కదా. అవసరం లేదు, తినేస్తారు, పైన తినేస్తారు, రౌండ్ గా తిరిగి కొరికేయచ్చు. మీరు నాకంటే సోమరిపోతులు ఉన్నారు. సోమరిపోతే ఎలాగో పడుకుంటాడు కాబట్టి ఇంటెలిజెన్స్ తిన్నాక ఆ తొక్కలు ఊరుకొని తింటాడు. నువ్వు ఇంటెలిజెంట్ భయ్యా. అరటి పండు తింటాడు. అరటి పండు తింటాడా? అరటి పండు వల్ల గ్లామర్ వస్తుంది, అరటి పండు తోలు వల్ల దాని ఫేస్ రాసుకుంటే గ్లో వస్తుంది. అందుకే ఏం తినను, అసిస్టెంట్ పెట్టుకొని అన్ని వానితోటే తినిపించుకుంటా. సో ఇప్పటివరకు చెప్పిన వాళ్ళ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇస్ యాపిల్. ఎందుకంటే ఒక్క ఫ్రూట్ కే తొక్క తీయక. ఓకే, మీరు ఇంత టాలెంట్ ఉన్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగు. ఏనుగుకి వెనకుండేది గుర్రానికి ముందుండేది ఏంటి? ఏనుగుకి వెనకుండేది గుర్రానికి ముందుండేది. నేను అబ్జర్వ్ చేయలే భయ. హెయిర్ ఆ పక్క మైకి అమ్మ. లెటర్ గు. రైట్ ఆన్సర్. ఏనుగు లాస్ట్ లో వస్తుంది, గుర్రంలో ఫస్ట్ వస్తుంది. జుట్టు, కాళ్ళు ఏమో భయ్యా నేను చూడలేదు అంట ఆయన. రైట్ ఆన్సర్, వెల్ డన్, సూపర్. సీరియస్ క్వశ్చన్ అడుగుతాను నేను, అంటే గెస్ చేయొచ్చు, మీరు ఎలాగైనా ఆన్సర్ చేయొచ్చు. మీ ఉద్దేశం, ఒకవేళ మీరేం చేస్తే టీవీలో గానీ న్యూస్ పేపర్ లో గానీ వస్తుంది? ప్రదీప్ ని పెళ్లి చేసుకుంటా. సో స్వీట్ అమ్మా. అలా చేస్తే పేపర్ లో కాదు, పెనంలో పడతారు. కానీ మా చెల్లి హాయ్ అన్నయ్య హీరోయిన్ తో డేటింగ్ చేస్తా. ఏ హీరోయిన్? సమంత. ఇప్పుడైనా వదిలేండిరా, ఇంకా పెళ్లి కాలేదు కదా. అవును, ఇప్పుడు హీరోయిన్ ని డేట్ చేస్తే పేపర్ లో హీరోయిన్ వస్తుందా? యా నేను డేట్ చేస్తే మరి ఎందుకు రాలా? ఎవరితో? జెన్నిఫర్ లారెన్స్, క్రిస్టియానో అండ్ జాల్ఫన్ రిస్మోట్రిస్ అండ్ పాట్రిమిస్ కల్గా, వీళ్ళందరూ డేట్ చేశాను నేను. వీళ్ళందరూ ఉగాడా దేశంలో బిభత్సమైన హీరోయిన్లు. శ్రద్ధాంజలి అని చెప్పి నా ఫోటో నేనే ఇప్పిస్తా పేపర్. శ్రద్ధాంజలి అంటే గీతాంజలి సినిమా లాంటిది కాదమ్మా, మా తల్లే. కూర్చో. అది సిగ్గైతుందన్నా. సన్నీ లియోని రెండో పెళ్లి చేసుకుంటానా? ఈ 2 వేళ్లతో మీ కాలు బటన్ వేళ్ళని పట్టుకోమనము. సౌండ్ ఇక్కడ దాకా రావాలి నాన్న. రెడీ 1. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్లు వచ్చినప్పుడు అలాంటి సన్మానాలు జరుగుతాయి. ఎగ్జామినేషన్స్ అస్సలు పెట్టొద్దని స్టూడెంట్స్ కి రోడ్ పైనకి వెళ్ళి ధర్నా చేస్తాం. ఎర్రగడ్డలోనే ఉంది, నేను మాట్లాడతాను. కనీసం ఒక రూమ్ సెపరేట్ గా. ఫైర్ ఇంజన్ తగలబెట్టేస్తా. ఫైర్ ఇంజన్ ని తగలబెడతావా? నీ శాడిస్ట్ బుద్ధి బాడులేదు. ఫైర్ ఇంజన్ అంటే ఏంటయ్యా? సంపూర్ణేష్ బాబుని పెళ్లి చేసుకుంటా. మమ్మల్ని పిలువే, భోజనాలకు వస్తాం మేము. ఫస్ట్ ఇన్విటేషన్ కాదు మీకే. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అమ్మా. నేను ఆయనతో మాట్లాడతాను తప్పకుండా.
థ్యాంక్ యూ సో మచ్. ఆగు ఒక్క నిమిషం. నా ఫోన్ ఇవ్వ, ఆయనకి ఫోన్ చేద్దాం. అది చేసుకుంటా. హలో, హాయ్, బాగున్నారా? ఎక్కడున్నారు? అదే ఇక్కడ ఒక అమ్మాయి మా షోలో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటుంది. మీకు ఓకేనా? వాళ్ళ బాబు ఓకే అని చెప్తాను. ఆయన ఏమంటారు వీరమ్మ? చూస్తున్న వ్యక్తి ప్రస్తుతం సమాధానం తర్వాత ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह अभी कॉल नहीं कर पा रहे हैं. कृपया कुछ समय बाद कॉल करें. పెళ్లి కదమ్మా, సిగ్గుపడుతున్నారు, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. ఆల్ ది బెస్ట్ మా, కంగ్రాచులేషన్స్. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పానని చెప్పు. వెళ్ళాను. పేపర్ లో పడడం అన్ని కష్టాలు ఎందుకు, పేపర్ ఫ్లోర్ మీద వేసి అందులో పడితే అయిపోయి మనమే పేపర్ లో పడ్డట్టు. టీవీలో రావాలంటే వెనక బాక్స్ తల పెడతావా? సమంత పెళ్లి ఆపేస్తా, ఆమె నేను పెళ్లి చేసుకొని పేపర్ లో టీవీలో ఫేమస్ అయిపోతా. ఆవిడ అప్ప ఓకే అని చెప్పి నేను ఈ 2 వేళ్లతో నీ కాలు బటన్ వేలు పట్టుకుని ఉండము. రెడీ, సౌండ్ 1 2 3 గో. పరది మెల్టన్ చాలా గట్టి కొడితే కొడి పెన్ను బయట పడ్డా. చూసాబయ్య, క్రికెట్ స్టేడియంలో బట్టలు పెరుగుతా. కళ్ళు మూసుకుని ఒకసారి ఊహించుకో. మలక్పేట రాహుల్ గారు, మీరు బ్యాటింగ్ చేస్తున్నారు, ఈ అబ్బాయి పాటు మధ్యలో పరిగెడుతున్నారు. రెడీ, యాక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అనుకుంటున్నట్టు పరిగెడుతూ అలా బ్యాట్స్మెన్ ని సెకండ్ ఇవ్వడం చాలా బాగుంది అన్న. వెరీ గుడ్, వెల్ డన్. ఓకే, ఇంకా ప్రదీప్ ని కిడ్నాప్ చేస్తా. తర్వాత నీ తప్పు తెలుసుకుని మళ్ళీ నువ్వే డ్రాప్ చేస్తావమ్మా. బస్ స్టాప్ లో బాయ్స్ ని ర్యాగింగ్ చేస్తాం. మాకు హీ టీములు లేవమ్మా. మలక్పేట రాహుల్ గారు, మీరు రండి, సరిగ్గా రండి, కింద రండి. ఎస్, మీకు తోడుగా నువ్వు రామా. మీరిద్దరు బస్ స్టాప్ లో నుంచున్నారు, అబ్బాయిలు ఇద్దరు. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని టీస్ చేస్తుంది. ఏంది డ్రెస్ ఏంది అమ్మాయిలో బిల్లప్ప. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఇక్కడ బస్ స్టాప్ లో ఏం చూసినారు? నువ్వు తిడతావేంటి? నువ్వు టీస్ చేస్తా అన్నావు కదా. ఏ అబ్బాయి సూపర్ ఉన్నాడు కదా, మహేష్ బాబు లాగా ఉన్నాడు. ఆడపిల్లలు అమాయకులు, వాళ్ళ పాపం బస్ స్టాప్ లో ఏడిపించడం కూడా రావట్లేదు. సూపర్, థ్యాంక్ యూ. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది.